ఏపీలో కూటమి ప్రభుత్వం మరొక కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దేశంలోని తొలి ఏవియేషన్ ఏరోస్పేస్ డిఫెన్స్ ఎడ్యుకేషన్ సిటీని విజయనగరం జిల్లా భోగాపురంలో ఏర్పాటు చేయనుంది. జిఎంఆర్ మ్యాన్సన్ ఎడ్యుసిటీ పేరుతో రానున్న ఈ ప్రాజెక్టును రేపు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ రిసార్ట్లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. దేశంలోనే మొట్టమొదటి ఏవియేషన్ సిటీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభోత్సవానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రేపు విశాఖపట్నం రానున్నారు. ఏదైతే భోగాపురంలో ఏవియేషన్ సంబంధించిన సిటీ ఏవియేషన్ కార్యకలాపాలు ప్రథమంగా దేశంలోని ఇది మొదటి ఏవియేషన్ ఏరోస్పేస్ డిఫెన్స్ ఎడ్యుకేషన్ సిటీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మనం చెప్పొచ్చు. విజయనగరం జిల్లా భోగాపురంలో అభివృద్ధి చేయనున్న జిఎంఆర్ మ్యాన్సన్ ఎడ్యుసిటీ ప్రాజెక్ట్ని విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్ట్స్ హోటల్లో రేపు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అయితే రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన రేపు విశాఖకు రానున్నారు. దేశంలోనే విమానయానం ఏరోస్పేస్ రక్షణ రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 200 విమానాశ్రయాల్లో ప్రయాణికుల రాకపోకలకు సంబంధించి కానీ లేదా 700 మిలియన్లకు చేరున్నట్టు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా 2030 నాటికి ఈ సంఖ్య రెట్టింపు కూడా 1700కు చేరే అవకాశం ఉంది. అటు ఏరోస్పేస్ డిఫెన్స్ మార్కెట్ విలువ కూడా 2024లో $28.7 బిలియన్ నుంచి 2034 నాటికి $57 బిలియన్ పెరగనుంది. ఈ నేపథ్యంలో ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రంగం ఉండనుంది. విమాన రంగంలో కూడా అటు నైపుణ్యం కలిగిన గణనీయమైన సంబంధం చూడొచ్చు. విమానయాన రంగంలో దేశంలోనే గణనీయమైన నైపుణ్య లోటును ఎదుర్కొంటుంది. అటు అర్హత కలిగిన పైలట్లు, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు కూడా విమాన భద్రతా నిపుణుల కొరత కూడా వేధిస్తున్న నేపథ్యంలో ఏరోస్పేస్ డిజైన్, సస్టైనబుల్ ఏవియేషన్, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ సంబంధించి యుఏవి వ్యవస్థలో కూడా ఈ స్పేస్ టెక్నాలజీ ఉన్నత కోర్సు కొరత కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏటా కేవలం సుమారు 8,000 మంది ఏరోస్పేస్ ఇంజనీర్లు మాత్రం బయటకు వస్తున్న పరిస్థితి. ఏవియేషన్, ఏరోస్పేస్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ఇన్నోవేషన్లో గ్లోబల్ లీడర్గా ఎదగడమే దీని లక్ష్యం. 160 ఎకరాల్లో ఈ ఎడ్యుసిటీ క్యాంపస్ని నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తవుతూ ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో జరుగుతున్నాయి, నిర్మించబోతున్నాయి. ఏదైతే నిర్మాణం జరుగుతున్న ఎయిర్పోర్ట్ ఉందో, విమానాశ్రయం ఉందో, త్వరితగిన అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా స్పీడ్గా దాని పనులు వేగవంతం అవుతున్నాయి. సిటీ ప్రారంభ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ విశాఖకు రానున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లలో జిల్లా అధికారి కూడా నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇది చాలా ఎంతో కీలకమైన పరిణామంగా మనం చూడొచ్చు. అన్ని జిల్లాలు అభివృద్ధి చేయాలి, వికేంద్రీకరణ ఉంటేనే అభివృద్ధి సాధ్యం ఒక మంచి ఆలోచనతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ సమీపంలోనే ఈ ఏవియేషన్ సిటీ ప్రారంభించిన నేపథ్యంలో విశాఖ చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజుతో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.